వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా. కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా. ఎందుకు సిట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుని పరిస్థితి ఏమిటి అసలు విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం, చివరికి కొన్ని కేసుల్లో అయితే వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. ఆ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి.
నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. బాధితులే చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిందితులు అవుతారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారు. ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తూ ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడుతూ ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతు